బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనలకు తీవ్ర నిరసన జ్వాలలు తోడవటంతో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు విద్యార్థుల సుదీర్ఘ పోరాటం ఫలించడంతో మంత్రి రాజీనామా బాట పట్టక తప్పలేదు. మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ కి పాల్పడిన సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నిందితులపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా విధానంలో కీలక సంస్కరణలు తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం లేపిన నీట్ పరీక్షకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజీనామా లేఖ పంపారు. అట్లనే గత కొన్ని రోజులుగా 10 రోజులుగా గడుస్తున్నటువంటి ఏదైతే జంతర్ మంతర్ లో ఉన్నటువంటి సిజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అటు పెద్ద ఎత్తున నిరసన తెగ మొదలవుతున్నటువంటి తరుణంలో అటు పోలీసులను సిజేపీ మధ్య కొంత లాఠీ చార్జ్ వ్యవహారం అనేది అది పెద్ద సోషల్ మీడియాలో బాగా ఏదైతే రచ్చగా మారినటువంటి తరుణంలో అటు సిజేపీ కొన్ని చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చినటువంటి తరుణంలో మొదటిసారి చర్చలలో వారు ప్రధానంగా 3 డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ఆ డిమాండ్లను ఖచ్చితంగా తీరుస్తేనే మేము ఏదైతే దీక్ష విరమించుకుంటున్నట్టుగా కూడా సిజేపీ అయితే తేల్చి చెప్పడం జరిగింది. అయితే దాంట్లో ప్రధానంగా 3 డిమాండ్లు చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. అట్లనే నీట్ సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు, వారికి కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా దాంట్లో డిమాండ్ పెట్టడం జరిగింది. అట్లనే ఏదైతే మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ లో జరిగినటువంటి పోలీసులు అట్లనే విద్యార్థుల మధ్య జరిగినటువంటి లాఠీ చార్జీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విద్యార్థులు కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను కూడా విరమించుకోవాలని చెప్పేసి కూడా బీజేపీకి అయితే ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఈ 3 డిమాండ్లను పరిష్కరిస్తేనే మేము ఖచ్చితంగా మా నిరసన ఆపుతామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు అటు మోదీ కేబినెట్ సమావేశం ఉన్నందున అటు 2:30కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను పంపడం జరిగింది. అటు ఒక వైపున దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నీట్ వ్యవహారం పైన కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా అయితే మారింది. విద్యార్థుల ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారని చెప్పేసి కూడా కొంతమంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా స్పందించడం జరిగింది. ప్రజాస్వామ్యం గెలిచింది, కాక్రోజులు గెలిచారంటూ కూడా బీజేపీ అయితే చెప్పడం జరుగుతుంది. ఏంటంటే కేంద్రానికి మా సత్తా చూపించామని చెప్పేసి కూడా బీజేపీ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఒక వైపున అటు నీటి వ్యవహారం అయితే అటు 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున అటు విద్యార్థుల పైన కొంత లాఠీ చార్జీలు జరగడం కావచ్చు, ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి తరుణంలో అటు దేశవ్యాప్తంగా కొంత స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అనేక యూనివర్సిటీలలో కూడా ఉద్యమాలు మొదలైనాయి. అటు ప్రతిపక్షాల నుండి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొన్న జరిగినటువంటి సభలో కూడా అటు పెద్ద ఎత్తున నీట్ వ్యవహారం పైన చర్చకు వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ సమావేశాలు ఎల్లుండి జరగబోయేటువంటి సమావేశంలో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఇదంతా కొంత ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇష్యూను క్లోజ్ చేయాలనే విధంగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరి చూడాలి, సిజేపీతోనే ఈ చర్చలు ఉండబోతున్నాయి. మరి వాళ్ళు పెట్టినటువంటి 3 డిమాండ్లకు సంబంధించిన కూడా ఇప్పటి వరకు అయితే 3 డిమాండ్లు దానిపైన ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన డిమాండ్ అయితే ఏదైతే ఉన్నదో రాజీనామా చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా
చర్యలు తీసుకుంటుంది. అట్లనే ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న నిందితులపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పరీక్ష విధానంలో కీలక మార్పులు తెచ్చేందుకు ముమ్మరం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి చూడాలి, ఒకవైపున అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది రాష్ట్ర ఏదైతే దేశ రాజకీయాలలో ఒక కీలక ఏదైతే పరిణామంగా మారింది. ఎందుకంటే అటు విద్యార్థులు సిజేపీ అటు కాక్రోచెస్ సంబంధించినటువంటి అనేక మంది నాయకులు అయితే పెద్ద ఎత్తున ఢిల్లీ జంతర్ మంతర్ లో ముట్టడించినటువంటి తర్వాత కేంద్రం దిగి రావడం, కేంద్రంలో ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడము అనేది ఒక కలకలం రేపుతుంది. అయితే అటు ధర్మేంద్ర ప్రధాన్ కూడా చెప్తున్నారు, నేను అటు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి ఏదైతే వారికి మేలు చేయడం కోసం నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి కూడా ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం జరుగుతుంది. అటు 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు బాధించాయని చెప్పేసి కూడా తను చెప్పడం జరుగుతుంది. నేను వ్యక్తిగత ఏదైతే గొడవలకు పోలేదని చెప్పేసి కూడా ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం జరుగుతుంది. దేశ యువశక్తిపై నాకు పూర్తి నమ్మకం ఉందంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ అయితే కామెంట్ చేయడం జరిగింది. మరి చూడాలి, అటు కేంద్రంతో చర్చలు జరిగిన అనంతరం మరి బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటది అనేది కూడా కొంత ఆసక్తికర వాతావరణం నెలకొన్నది. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే కొంత ఆల్మోస్ట్ అంటే 3 సమావేశాల తర్వాత బీజేపీ డెసిషన్ తీసుకుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అండ్ దాని తర్వాత అంటే బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తేజస్వి, అసలు ఒకవైపున కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అనేది పెద్ద ఒక అది ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఒక విద్యాశాఖలో ఉన్నటువంటి మెయిన్ మంత్రి రాజీనామా చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. మరి తర్వాత బీజేపీ తీసుకున్నటువంటి స్టెప్ ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి వాతావరణం అయితే నెలకొన్నది. అటు బీజేపీ కొంత ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది, బీజేపీకి యాంటీగా డిస్కస్ అవుతున్నది. బీజేపీకి పార్టీ కొంత భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పాటు విద్యార్థులకు మరి ముందు ఎలాంటి పేపర్ లీక్ తో పాటు ఇంకా ఎలాంటి సమస్య చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేయడము, అటు ప్రతిపక్ష నాయకులు ధర్నా చేయడము, అటు బీజేపీ పెద్ద ఎత్తున ధర్నా చేయడము, ఆ పిల్లలు ఎవరైతే నీటికి సంబంధించినటువంటి పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడము, ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి తరుణంలో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. మరి చూడాలి, యువత ఆకాంక్షలను నేను గౌరవిస్తా అని చెప్పేసి కూడా ధర్మేంద్ర ప్రధాన్ అయితే తేల్చి చెప్పారు. తేజస్వి, అయితే అంటే చాలా మంది దగ్గర నుంచి మనకు వినిపిస్తుంది ఏంటంటే అంటే విద్యార్థులకు వ్యతిరేకం కాదు మేము, బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో యూజ్ లేదు కదా అనే మాట కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. సో దీనికోసం అంటే దీని నుంచి ప్రజల దగ్గర నుంచి ఏదన్నా అంటే విమర్శలు ఏమన్నా వస్తున్నాయా? తేజస్వి, పేపర్ లీక్ అనే వ్యవహారం పైన దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వదిలిపెట్టమని చెప్పేసి బీజేపీ తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పటికే అందులో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించిన అనేక మంది పైన చర్యలు తీసుకుంటుంది. అందులో ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి, ఆ కేంద్ర మంత్రి రాజీనామా అనేది కొంత మనం ఒక కోణంలో చూసుకుంటే అది అసాధ్యమైన విషయం. కానీ ఈ రోజున కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది అని అంటే అది విద్యార్థులను మేలు చేయడానికి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడానికి చేశామని చెప్పేసి కూడా బీజేపీ తెలుపుతా ఉన్నది. మరి బీజేపీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మరి వాళ్ళు ప్రధానంగా 3 డిమాండ్స్ పెట్టారు కేంద్రం ముందు. ఆ 3 డిమాండ్స్లలో ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆ సెకండ్ డిమాండ్ వచ్చేసి నీటి ఏదైతే విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయో వాటికి కొంత వారికి ఏదైతే వారికి అమౌంట్ ఇవ్వడం. తర్వాత మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ లో జరిగినటువంటి గొడవలలో కేసులలో ఇరికినటువంటి ఎవరైతే ఉన్నారో వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వారిని కాపాడే విధంగా వాళ్ళపైన ఎలాంటి కేసులు పెట్టద్దని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్స్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ ఇచ్చినటువంటి 3 డిమాండ్లను కేంద్రం ఆమోదించినట్టే తెలుస్తా ఉన్నది. తేజస్వి, రైట్ లెనిన్, థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. విద్యార్థుల నిరసనలకు తీవ్ర నిరసన జ్వాలలు తోడవడంతో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఎటకేలకు విద్యార్థుల సుదీర్ఘ పోరాటం ఫలించడంతో మంత్రి రాజీనామా బాట పట్టక తప్పలేదు. మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ కి పాల్పడిన సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నిందితులపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా విధానంలో కీలక సంస్కరణలు తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. शिवानी यादव, अनु गिरना, कहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनोने, अवंतिका मौर्य, जतीन कुमार, गोपिका, शेख सना, व्यक्तियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय भीड़ मत करो, भीड़ मत करो। We have We have done it! We have done it! धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it! क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला